హాయ్ అండి, ఈరోజైతే మనం ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుంటున్నాం. దీనికి ఇంకో పేరు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటారు, ఇంకా ఫింగర్ చిప్స్ కూడా అంటారు. దీనికోసం కడాయిలో పొటాటోలు దానిపైన పొట్టి వేసుకొని ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ వస్తే చూడండి, ఇట్లా ఇట్లా రావాలి. ఒకవేళ ఇలాంటి మిషన్ కనుక మీ దగ్గర లేకపోతే ఇంటికాడ చాక్తో కూడా కట్ చేసుకోవచ్చు. ఈరోజు మమ్మీ వీడియో వేయట్లే, మమ్మీ ఈరోజు కెమెరామ్యాన్గా. ఇప్పుడు నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నా. ఇది ఈజీ అని నేను చేస్తా అని చెప్పా, కానీ మనం ఇదిగోండి ఇట్లా ఇట్లా మెల్ల ఇట్లా సన్న కట్ చేసుకున్నాం, ఎందుకంటే మిషన్లు అట్లనే వస్తున్నాయి. ఇప్పుడు మేము ఒక బౌల్లో తీసుకున్నాం. కొంత ఇది ఆరాలి, కానీ తొందరగా అయిపోవాలని చెప్పి ఇట్లా బౌల్లో తీసుకున్న తర్వాత ఇట్లా తీసుకున్నాం కదా, కొంచెంసేపు ఆరబెట్టేలాగా. దాని తర్వాత కొంచెం ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, ఇంకో టేబుల్ స్పూన్ బియ్య పిండి కూడా తీసుకోవాలి. రెండు ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి, లేకపోతే దీని టేస్ట్ అంతా బాగా రాదు. ఇట్లా ఇవి అయితే ఈ టేబుల్ స్పూన్ కాదు, దీంట్లో నేను 2 వేసాను. ఇప్పుడు మంచిగా నీట్గా కలుపుకోవాలి. పిండి అంతా దానికి పెడితే దీనికి ఉన్న వెట్నెస్ అంతా పోయి డ్రైగా అవుతుంది. ఇప్పుడు ఇట్లా వెట్నెస్ పోతేనే ఇది మంచిగా ఫ్రెష్గా క్రంచీగా అవుతాయి. ఇప్పుడు ఒక పెనంలో తీసుకున్న దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. మొత్తం పిండి అంతా దాంట్లో కలిసిపోయింది. ఇప్పుడు దాంట్లో వేసి దీన్ని ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీ అండి ఇది. ఓన్లీ కార్న్ఫ్లోరు, బియ్య పిండి ఇవి ఉంటే చాలు. ఇంకా పొటాటోస్ కావాలి అంతే, ఇంకా చేసుకోవచ్చు. ఇట్లా మధ్యలో ఇట్లా కలుపుతూ ఉండాలి. ఫ్రై చేసేటప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి, వీటిని క్రంచీగా రావాలి కాబట్టి. ఇప్పుడు ఇట్లా మేము ఇలాంటి పెద్ద దాంట్లో వేసుకొని దీన్ని ఆయిల్ అంతా రిమూవ్ చేస్తున్నాం. చూడండి తొందరగా అయిపోతుంది. ఇట్లా ఆయిల్ అంతా మొత్తం లేకుండా పెట్టుకోవాలి, పోతుంది సరే. ఇక్కడ ఆయిల్ మొత్తం వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ దీనికి పెరి మసాలా చేద్దాం అనుకున్నాం, కానీ దానికి కావాల్సిన వస్తువులు కానీ అమ్మ ఇక్కడ ఉప్పు ఇంకా కారం వేసి 2 కలిపి చిన్న మసాలాగా చేసింది. మంచిగా ఇట్లా ఉప్పు కారం ఇట్లా కొంచెం ఇట్లా మిక్స్ చేస్తే అయిపోతుంది. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ వేసుకొని కలుపుకుంటే అయిపోతుంది. మన ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇట్లున్నాయి. దీంట్లోకి మనం చేసుకున్న ఈ ఉప్పు కారం దీంట్లో వేసుకొని ఇంట్లో మొత్తం మిక్స్ చేస్తే అయిపోతుంది. ఇవన్నీ ఇట్లా మిక్స్ చేసుకుంటే ఇవన్నీ బాగా నీట్గా మిక్స్ అయ్యి కొత్త ఫ్లేవర్ లాగా కూడా వస్తుంది. ఒకవేళ కారం ఎక్కువ వద్దంటే కొంచెం వేసుకోండి. మేమైతే ఎక్కువ వేసుకున్నాం, ఎక్కువ తింటామని. ఇదిగోండి ఇట్లా కలుపుకుంటున్నాం. కొంచెం కారం కొంచెం వేసుకోవాలి, లేకపోతే మొత్తం అంతా కిందకి వెళ్ళిపోయి ఆయిల్ కొంచెం అంటుకొని ఇక్కడ రాదు పైకి. ఇదిగోనండి మన ఫ్రెష్ ఫ్రైస్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.